దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. బైబిల్లోని స్త్రీలు అనే ఆత్మీయ సిరీస్కి మీ అందరికీ నా స్వాగతం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగంలో ఉన్న స్త్రీ శారా. విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాం యొక్క భార్యగా తన జీవితం ద్వారా మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చు. అయితే తన గురించి రాయబడిన వాక్య భాగాలను సరిగ్గా ధ్యానించడం ద్వారా మనము ఎన్నో విషయాల్ని మన జీవితంలో ఎన్నో రిలేట్ చేసుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు కూడా. శారా యొక్క జీవితాన్ని ఒక 4 భాగాలుగా ప్రాథమికంగా మనం విభజించినట్లయితే, మొదటిగా శారా చూపించిన లేకపోతే శారా కలిగి ఉన్న విశ్వాసము, రెండవదిగా ఆమె యొక్క విధేయత, మూడవదిగా ఆమె చేసిన తప్పు, నాలుగవదిగా ఆ తప్పుని సరిదిద్దుకుని తన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడం. ఈ 4 విషయాల్ని తన జీవితంలో జాగ్రత్తగా ఒక్కొక్కటి గమనించినట్లయితే మనం ఎన్నో ఆత్మీయ పాఠాలని తన జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. మొదటిగా శారా తన కలిగి ఉన్న విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు తన సార్వభౌమాధికారము చేత అబ్రహాముని ఎన్నుకుని తనున్న ప్రదేశంలో నుండి రమ్మని చెప్పడము, దేవుడు చూపించబోతున్న ప్రదేశానికి వెళ్ళమని చెప్పడము అక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళినట్లు మనకి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే అక్కడ అబ్రహాము మాత్రమే విశ్వాసం చూపించలేదు, కానీ శారా కూడా అదే విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉంది. వారిని గూర్చిన ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అది నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుడు పిలిచినప్పుడు వారు విశ్వాసం చూపించి దేవుడు చెప్పిన ప్రదేశానికి వారు వెళ్ళారు. కానీ ఇక్కడ మంచి ట్విస్ట్ ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదంట. వాళ్ళు వెళ్ళబోయే ప్రదేశం ఏంటో, అసలు రేపటి రోజున వారు ఎక్కడ ఉంటారు అన్నది వారికి సుపరిచితమైనది కాదంట. మనకు తెలిసిన ప్రదేశంలో మనకున్న కుటుంబస్తులతో, నోన్ ఫేసెస్ తో, మనకు పరిచయస్తులతో ఉండే కంఫర్ట్ వేరు, వాళ్ళతో ఉండే జీవితం వేరు. తెలియని ప్లేస్ కి వెళ్ళి తెలియని వాళ్ళ దగ్గర, లేకపోతే తెలియని ప్రదేశం, అసలు ఎక్కడికి వెళ్తున్నామో ముందు తెలియదు. దేవుడు చెప్పాడు, వెళ్ళాలి, అంతే. వారు అక్కడ చూపించిన విశ్వాసం అన్నది చాలా కీలకమైన పాత్రను వారి జీవితాల్లో పోషించింది. ఆ విశ్వాసాన్ని దేవుడు వారి జీవితాల్లో చూశాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఎలా అయితే విశ్వాసాన్ని చూపించాడో, శారా కూడా అదే విశ్వాసాన్ని చూపించి వారు వెళ్ళబోయే ప్రదేశం వాళ్ళకి తెలియకపోయినా భవిష్యత్తు అన్నది ఒక అన్నోన్ ఫేజ్ లాగా వాళ్ళకి ఉన్నప్పటికీ వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. మన జీవితాల్లో కూడా మనం చాలా రిలేట్ చేసుకునే విషయం ఏంటంటే, మన ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. నేను ఈ భౌతికమైన జీవితం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మనకిచ్చిన అపారమైన కృపను బట్టి రక్షించబడిన వారము, మనకున్న నిరీక్షణ ఏంటో మనకు తెలుసు. మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటామని, దేవునితో సదాకాలం ఉంటామనే మన ఆత్మీయ జీవితం యొక్క నిరీక్షణ మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో కొనసాగడానికి కూడా మనకెంతో సహాయాన్ని అది అందిస్తూ ఉంటుంది. అయితే భౌతిక జీవితంలో మనం చూసుకుంటే, మన ఉద్యోగాల విషయమే కానీ, మన కుటుంబం స్థిరపడే విషయంలోనే కానీ, వివాహాల విషయంలోనే కానీ, చాలా మంది చదువుల విషయంలో అయినా సరే, ఫ్యూచర్ గురించిన ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి మనిషి కలిగి ఉంటుంది. అయితే దేవుని బిడ్డలంగా మనం ఈ విషయంలో పర్టికులర్ గా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శారా దేవుని నమ్మింది, విశ్వాసం చూపించింది. ఏమనంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. తను పిలుచుకున్న దేవుడు వారిని అవమానపరచడు అనే విశ్వాసం శారా కలిగి ఉంది. కాబట్టి సమస్తము మన మేలుకై జరిగించే దేవుని యందు తన నమ్మిక ఉంచి, రేపటిని గురించిన చింత కలిగి ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నారో తెలియనప్పటికీ తను బయలుదేరి వెళ్ళింది. మనం కూడా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. ఈ లోకంలో ఉద్యోగాలు సంపాదించుకుంటామా లేదా, వచ్చినా రాకపోయినా, వివాహ విషయంలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోయినప్పటికీ, ఎలా ఉంటుందో మనకు అర్థం కానప్పటికీ, సమస్తము నా మేలుకే జరిగించగల దేవుడు నాకున్నారు, అలాంటి వారిని నేను కలిగి ఉన్నానన్న నమ్మకము మనం కలిగి ఉండాలి. మొదటిగా విశ్వాసం అన్నది అక్కడి నుండే ప్రారంభం అవుతుంది. దేవుని యందు సంపూర్ణంగా ఆధారపడి దేవుడు చూసుకుంటాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు,
దేవుని చేతిలో నా భవిష్యత్తు ఉందన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ విశ్వాసం శారా కలిగి ఉంది. అలానే తను చూపించిన విధేయత, ఇక్కడ విధేయత అనగానే ఒక 2 విషయాలు మనం సబ్ డివిజన్ గా చూసుకోవచ్చు. మొదటిగా తను దేవునికి విధేయత చూపించింది. రెండవదిగా తన భర్తకి విధేయత చూపించింది. దేవుడు వారిని పిలిచినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో వారి కుటుంబాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పారు. వారి బంధువులను విడిచిపెట్టి రమ్మన్నారు. వారికి తెలియని ప్లేస్ కి వాళ్ళు వెళ్తున్నారు. సాధారణంగా మనం ఉన్న ప్లేసెస్ లో ఎప్పటి నుండో మనకున్న కుటుంబాలు, బంధుమిత్రులు, మన ఓన్ హౌస్ లేకపోతే ఓన్ టౌన్, ఓన్ ప్లేస్ లో మనం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. చదువుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ మరలా మన ప్లేస్ కి మనం తిరిగి రావడానికి ఇష్టపడుతూ ఉంటాం. అక్కడ మనకు ఒక సాటిస్ఫైడ్, ఒక కంఫర్టబుల్ లైఫ్ మనకి ఉంటుంది. అలాంటి ఒక కంఫర్టబుల్ లైఫ్ లో నుండి శారా బయటకు వచ్చింది. ఒక అబ్బాయి సంగతి పక్కన పెడితే, ఆడపిల్లగా, ఒక భార్యగా తన కుటుంబస్తులతో, భర్తతో ఒక ప్లేస్ లో హాయిగా బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు అన్నిటినీ విడిచిపెట్టి రమ్మన్నప్పుడు గమనించుకోండి, ఆ కంఫర్టబుల్ లైఫ్ ని తను విడిచిపెట్టి దేవుని కోసం బయటకు వచ్చింది. ఇప్పట్లాగా మనం ట్రావెల్ చేయడానికి ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంటే ట్రైనో, బస్సో, ఫ్లైటో, అవసరమైతే ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళాలంటే హాయిగా ఎన్ని వస్తువులైనా, జంతువులను కూడా తీసుకెళ్ళడానికి ఇప్పుడు మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకప్పుడున్న పశు సంపదని, వాళ్ళకప్పుడున్న ఆస్తిని వాళ్ళు వెంట పెట్టుకుని, వాళ్ళకున్న దాసుల్ని తీసుకుని వాళ్ళు కానాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు అదెంత దూరం. వాళ్ళు అప్పుడు ఎలా ప్రయాణించాలి? ఒంటెల మీదో, కాలి నడకను. పొద్దున్నంతా ప్రయాణిస్తే రాత్రికి మళ్ళీ ఎక్కడొక్కడ ఆగాల్సిందే కదా. గుడారాలు వేసుకునేవారు. గుడారాలు వేసుకుని ఆ ప్రదేశాల్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు బయలుదేరి వెళ్ళేవారు. ఇదంతా చాలా పెద్ద విషయంలాగా, ఒక పెద్ద తతంగం లాగానే ఉంటుంది. ఇలాంటి ఒక అన్కంఫర్టబుల్ లైఫ్ ని ఎవరు కోరుకుంటారు? అలాంటివన్నీ తను ఎదుర్కోబోతుందని శారాకు ఒక ఐడియా ఉన్నప్పటికీ తను అక్కడ దేవునికి విధేయత చూపించింది. దేవుని ప్రశ్నించలేదామె. దేవుని ప్రశ్నించలా, తన భర్తను కూడా క్వశ్చన్ అడగల. అబ్రహాం వెళ్దామని చెప్పినప్పుడు, అదేంటి ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఇక్కడ హాయిగా బతుకుతున్నాం కదా, ఈ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తాం, ఇంత ట్రావెల్ నేను చేయలేను బాబు అని చెప్పి తన సమాధానం చెప్పలేదు. తనకు విధేయత చూపించింది, బయలుదేరి వెళ్ళింది. దేవుడు వారిని పిలిచినప్పుడు వారు చూపించిన ఆ విశ్వాసము, ఆ విధేయత అన్నది మాటల్లో కాదు కానీ క్రియలతో కూడుకున్నదే ఉంది. మనం కూడా గమనించుకున్నాం, మన జీవితాల్లో మరి ముఖ్యంగా ఆడవాళ్ళుగా వివాహం అయిన వారైతే వారు కుటుంబాలకి, ఇండ్లకి మాత్రమే పరిమితమై ఉండిపోతూ ఉంటారండి. వారు పనులు చేసుకున్నాక వారికి ఉన్న ఖాళీ సమయంలో తోటి సహోదరులతో కలిసి, సంఘస్థులతో కలిసి ప్రార్థన చేద్దామని కానీ, వాక్యాన్ని ధ్యానించుకుని ఒక నలుగురికి సువార్త చెప్దామన్న ఆలోచన కూడా యవనస్తులకి ఉండట్లా, పెద్దవాళ్ళకు కూడా ఉండట్లా ఈ కాలంలో. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ కి మనం అలవాటు పడిపోయి ఉన్నాము. దీన్ని దాటి బయటికి రావడానికి ఇష్టపడము. లేకపోతే దేవుని పని చేయడానికి కూడా మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమని? నాకు అన్ని సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని బాగుండాలి, లేకపోతే నేను చేయలేను, అది లేదు ఇది లేదని కారణాలు చెప్పుకునే వారంగా ఈరోజు చాలా మంది మిగిలిపోతున్నారు. దేవుని కోసం పని చేయాలన్నా, లేకపోతే ఆ విధేయత చూపించడానికి కూడా కొంత త్యాగం అన్నది శారా జీవితంలో మనకు అక్కడ కనిపిస్తుంది. తన విధేయత, నేను దేవునికి విధేయత చూపించానన్న మాటతో అయిపోలేదండి. తను త్యాగం చేసింది కొన్ని, తను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేసింది. ఒక అన్కంఫర్టబుల్ జోన్ లో తను ట్రావెల్ చేయగలిగింది దేవునిపై విశ్వాసంతో, విధేయతతో. అలాంటి చిన్న అన్కంఫర్టబుల్ లైఫ్ అయినా మనం దేవుని కోసం చేయడానికి రెడీగా ఉన్నామా? మన కష్టాన్ని మనము దేవుని కోసం పడేలాగా, మన ఇష్టాల్ని విడిచిపెట్టి దేవుని కోసం పని చేయగలిగేలాగా మనం జీవించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. తన భర్త కూడా తన విధేయత చూపించింది. వారి గురించిన మాట పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. ఏమిటంటే, 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉంటే చేత తమ్ము తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండును. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయములకు బెదరకయున్నెడలా ఆమెకు పిల్లలగుదురు. ఆ వాక్యం స్టార్టింగ్ లోనే వారి భర్తలకు విధేయత ఎలా చూపించారో కూడా అక్కడ సమాధానం ఉంటదండి. ఏమనంటే, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని.
వారు ముందు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని వారి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారండి, అంతే. దాని తర్వాత ఏదైనా. శారా ముందు దేవునికి విధేయత చూపించింది, దేవునికి విశ్వాసం చూపించింది. భర్త పిలవంగానే వెళ్ళిపోయిందంటే ఎవరిని నమ్మింది? మొదటి భర్తను నమ్మలా. తన భర్తకి ఏ దేవుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ దేవుని నమ్మింది. ఆ దేవునికి విధేయత చూపించగలిగింది కాబట్టి అబ్రహాముకు కూడా లోబడి యజమానుడని పిలిచిందంట. యజమాని అంటే తాను ఒక దాసిగా అనుకుంది తన భర్త దగ్గర. అలా ఉంది అని అంటే అది తన క్రియల్లో తను ఎంత విధేయత చూపించిందో అక్కడ మనం అర్థం చేసుకోవాలి. వివాహం అయిన వారైతే తమ స్వపురుషులకు భర్తలకు లోబడి ఉండాలి. వివాహం కాని వారైతే దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి. సంఘానికి, పెద్దలకి మనం లోబడి ఉండాలి. విధేయత చూపించాలి. నేర్చుకోవాల్సిన చోట నేర్చుకోవాల్సిందే. అది దేవుడు పెట్టిన ఒక క్రమం, పద్ధతి. స్త్రీలుగా చాలా మంది ఏమనుకుంటారంటే ఫెమినిజం ఉంటుంది బయట. లోకస్తులు ఏమంటారు? ఈక్వలే, అమ్మాయి అబ్బాయి సమానమే అంటారు. సమానమే అండి, దేవుడు కూడా ఆ సమానత్వాన్ని ఇచ్చారు. కానీ ఎందుకు మాట వినాలి? నేను పని చేస్తాను, నేను బయటకు వెళ్ళి పని చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండు అని అంటూ ఉంటాను. అది దేవుని నియమానికి వ్యతిరేకమైనది. నేను బయట తిరిగి వస్తాను, మా అన్నయ్య తిరుగుతున్నాడుగా, మా తమ్ముడు తిరుగుతున్నాడుగా, ఏ టైం అయినా పర్లా నేను బయట తిరుగుతాను అంటారు. వాళ్ళు తిరగడానికి మనం తిరగడానికి తేడా లేదా? వాళ్ళు ఏ బట్టలైనా వేసుకుంటున్నారుగా, నేను అలాంటి బట్టలు వేసుకుంటాను అంటారు కొంతమంది స్త్రీలు. వారి బాడీ టైప్ కి మన బాడీ టైప్ కి డిఫరెన్స్ లేదా? ప్రతి విషయంలో సమానత్వం అన్నది దేవుడు ఇద్దరిని ఈక్వల్ గా చూస్తున్నారు. కానీ స్త్రీలుగా మనం ప్రత్యేకంగా సృష్టించబడిన వారమని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, దైవికంగా దేవుడు మనల్ని చేసిన విధానం వేరు, మనకు ఒక ప్రత్యేకతని దేవుడు ఇచ్చాడన్నది ముందు మనం గ్రహించుకోగలిగినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతిస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్త్రీలుగా ఉన్నందుకు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు, ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఎందుకు అమ్మాయిగా పుట్టాను అని. నిజంగా ఆత్మీయతకి వచ్చి ఆ భక్తిని మనం దేవుని యందు అనుసరించడం నేర్చుకోగలిగితే అలా ఎప్పటికీ అనుకో, దేవుని ఖచ్చితంగా స్తుతిస్తాం. అమూల్యమైన వారిగా, ప్రత్యేకింపబడిన వారిగా దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన బాధ్యతని స్త్రీకి అప్పగించాడు. లోబడుటలో ఎంత మాధుర్యం ఉందో లోబడిన వారిగా తెలుస్తుందండి. అది ప్రేమ, బాధ్యత, విధేయత అన్ని కలగలిపి ఒక కుటుంబంగా దేవుడు ఏర్పరిచారు. మనకి ప్రత్యేకంగా ఉంచాడు, పురుషులకు ప్రత్యేకంగా ఉంచాడు. దేంట్లో పోల్చుకోవాలో దేంట్లో పోల్చుకోకూడదో కూడా ముందు మనం తెలుసుకోగలిగే జ్ఞానం ఉండాలి. లోకస్తుల్లాగా మనం బిహేవ్ చేయకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసులైన స్త్రీలు, చెల్లెళ్ళు, అక్కలు, ప్రతి ఒక్కరు జ్ఞానం లేకుండా మనం అస్సలు ప్రవర్తించకూడదు. అది మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. శారా లోబడింది. మనం కూడా తన దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దేవునికి లోబడాలి, కుటుంబస్తులకు లోబడాలి. వివాహమైన వారైతే తమ స్వపురుషులకు వారు లోబడి ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ లోకంలో లా అండ్ ఆర్డర్ ని మనం ఏదన్నా దాటినట్టయితే ఖచ్చితంగా మనకి ఫైన్ పడుతుంది, లేకపోతే శిక్ష వస్తుంది. మరి దేవుని లా అండ్ ఆర్డర్ ని మిస్ చేయడానికి మనకి భయం వేయట్లేదా? అది మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఏ ఆజ్ఞను కూడా మనం ఉల్లంఘించడానికి అంత ఈజీగా ట్రై చేయమని ఖచ్చితంగా లోబడి ఉంటాం. మూడోదిగా మనం శారా యొక్క జీవితంలో గమనించినట్లయితే తను చేసిన తప్పు ఏంటి అని అంటే, దేవుడు వారికి కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశారు. వారు వృద్ధులై ఉన్నారు, చాలా కాలం వారు ఆ కుమారుని కోసం వెయిట్ చేశారు. అయితే ఎప్పటికీ ఆ వాగ్దానం నెరవేరట్లేదు అనే తొందరపాటులో శారా అబ్రహాంని దాసితో వెళ్ళమని చెప్పి ఆ కుమారుని దేవుడు అంగీకరిస్తాడేమో అని తను అనుకుంది, తన సొంత నిర్ణయం తీసుకుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, వెయిట్ చేసి అనుకున్న నిరీక్షణని, ఆ పేషెన్స్ ని శారా కోల్పోయింది. ఇది మన జీవితాల్లో చాలా రిలేట్ అవుతుందండి. కొన్ని విషయాల్లో మనం దేవుని కార్యం గురించి మన జీవితంలో వెయిట్ చేస్తాం, దేని గురించి అయినా ప్రార్థన చేస్తాం, దేని గురించి అయినా కోరుకుంటూ ఉంటాం. అవి జరగకపోయేటప్పటికి ఇంక ఇది జరగదులే, మన ఓన్గా మనం ఏదన్నా ట్రై చేసేద్దాం, ఇంక ఇది అయ్యేటట్లేదు కానీ మనం ఏదోటి చేద్దాం అని మన సొంత దారిలో మనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి శారా జీవితం ద్వారా మనం నేర్చుకోకూడని విషయం ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నున్నా కొన్ని పొరపాట్లు కూడా ఉంటూనే ఉంటాయి. అలానే శారా లైఫ్ లో కూడా తను ఏంటంటే, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దాని గురించి ఇంకొద్దిగా ఓపిక చేసుకుని వెయిట్ చేద్దాం అన్నది పక్కన పెట్టేసి, సరే దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తున్నారు కదా, నా దారిలో నేను ప్రయత్నిస్తాను అన్నట్టుగా తన హస్బెండ్ ని కూడా తనే కన్విన్స్ చేసేసి
ఆ విషయంలో తన పొరపాటు చేయడంలో ప్రధాన స్థానాన్ని తీసుకుంది శారా. ఆ ఓపికని, ఆ నిరీక్షణని, ఆ వెయిట్ చేసే తత్వాన్ని మరి ముఖ్యంగా మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ శారా జీవితంలో కూడా తను తన మార్గంలో పనులు చేసుకోవడానికి ప్రయత్నించింది. మనం చేయకూడని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏది జరిగినా జరగకపోయినా దేవుని మార్గంలో కాకుండా మన మార్గంలో మనం చేయాలనుకున్నది మన చేతులతో ఎప్పటికీ చేయకూడదు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టాలి. దేవుని ఇన్వాల్వ్ చేయకుండా చేయకూడదు అనే విషయాన్ని మాత్రం శారా జీవితంలో నుండి ఈ తప్పు ద్వారా మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. 4వదిగా తన తప్పుని తెలుసుకుని తన విశ్వాసాన్ని తన పునరుద్ధరించుకోవడం. తప్పు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ ఫెయిత్ ని రీగెయిన్ చేసుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. శారా తన జీవితంలో ఎంతో కాలం, వారి వయసు మీకు తెలిసిందే, రమారమి 100 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు అబ్రహాంకి కుమారుడు పుట్టడం దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆ వయసు వరకు కూడా వారు ఎంతో ఓపిక కలిగి ఉంటారు ఒకసారి ఆలోచించండి. తన సహనాన్ని కోల్పోవడంలో మనుషులుగా మనకు అక్కడ ఒక కారణం కనిపిస్తున్నప్పటికీ తన తప్పు చేసింది నిజమే, కానీ అది రియలైజ్ అయ్యి ముందుకు రావడం అన్నది చాలా హైలైట్ పాయింట్. అది మనం కలిగి ఉండాలి. మనకు తెలుసు చాలా మంది బైబిల్లో తప్పు చేశారు నిజమే, కానీ మళ్ళా దేవుని దగ్గర రాకుండానే ఆ తప్పుతోనే వాళ్ళు అలాగా దూరం అయిపోయి దేవునికి విరుద్ధంగా అయిపోయిన జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే మనము ఆ తప్పు చేయకూడదు. పొరపాట్లు మన జీవితాల్లో చాలా ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి రానంతగా మన పొరపాటు మనల్ని దేవుణ్ణి దూరం చేసేంత ఎడబాటుని మనం ఆ అవకాశాన్ని తప్పుకి ఇవ్వకూడదు. మళ్ళీ దేవుని దగ్గరికి రావడం, ఆ తప్పుని తెలుసుకోవడం, సరి చేసుకోవడం, విశ్వాసాన్ని రీగెయిన్ చేసుకోవడం, ఆ ఫెయిత్ అన్నది, ఆ ఫెయిత్ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అన్నది మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం. అది శారా చేసింది. అందుకు గాను శారా విశ్వాస వీరుల జాబితాలో ఉంది. అబ్రహాం అక్కడ పొరపాటు చేశాడు ఏంటంటే భార్య మాట వినడం. కానీ శారా తన ముందు తనకు ఆలోచన కలగడము, ఇది మళ్ళీ అవ్వ ఆదాము గురించిన విషయాన్ని నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అలా అయితే అవ్వ కూడా మొదట ఇనిషియేటివ్ తీసుకుంది, శారా కూడా మొదటి ఇనిషియేటివ్ తీసుకుంది. అలా తప్పు చేసే విషయంలో ముందడుగు వేసింది, కానీ పశ్చాత్తాప పడే విషయంలో కూడా తను ముందుకు వచ్చింది, మళ్ళీ విశ్వాసాన్ని కొనసాగించుకుంది. అందుకుగాను విశ్వాస వీరుల జాబితాలో శారాను గూర్చిన మాట ఏమన్నా రాయబడి ఉందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ తన శరీరం అన్నది తనకి సహకరించకపోయినా దేవుని శక్తిని బట్టి వారు బిడ్డని సంపాదించుకున్నారు. ఆ విశ్వాసం తను కలిగి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల్లో మనకు రాయించి పెట్టారు. తన ఆ విశ్వాసంలో మరల వచ్చి స్థిరపడినందువలన తన అక్క తప్పు దగ్గర ఆగిపోయి ఉంటే ఈ రోజు నాడు ఇక్కడ శారా గురించి మనం చదువుకునే వాళ్ళం కాదని. మన మళ్ళీ విశ్వాసం చూపించిందంట. ఏమనంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తను ఎంచిందంట. ఆ వాగ్దానం వల్ల, ఆ నమ్మకం వల్ల తన ఒక కుమారుని సంపాదించుకోగలిగింది. అలానే మనం కూడా మన జీవితం దేవుని చేతిలో ఉందన్న విశ్వాసంతో ఈ లోకంలో ఏది మనం పొందుకున్నా పొందుకోకపోయినా, ఈ లోకంలో మనం ఆశించింది మనకి దక్కినా దక్కకపోయినా, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు అన్న విశ్వాసంతో చిన్న పొరపాట్లు చేసిన మళ్ళీ మనం దేవుని యొద్దకు వచ్చి మన విశ్వాసాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకుని బలమును పొందుకున్న వారము, బలహీనత నుండి దేవుని వైపుకి, బలము వైపుకి, మరింత విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోనికి అడుగులు వేస్తూ శారాలాగా దేవుని యందు బలము చేత నడిపింపబడిన స్త్రీల వలె, విశ్వాసం కలిగిన స్త్రీల వలె మనం కూడా ఉందాం. అట్టి విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాదు. అమ్మ.